భారతదేశంలో పరిపాలించేటువంటి లేదా 100 సంవత్సరాల నుండి పనిచేస్తూ వచ్చినటువంటి సంఘ్ పరివార్ కానీ, బీజేపీ కానీ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ముస్లింలే టార్గెట్ చేస్తూ ముస్లింలకు సంబంధించిన ప్రతి అంశాన్ని బయటికి తీస్తూ ప్రతి అంశంలో కూడా వివాదాలను చెలరేగి మత కల్లోలాల ద్వారా కానీ, వాళ్ళపై హింస పెట్టడం కానీ, దేశం నుండి వెళ్ళగొట్టాలి అనడం కానీ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాలలో భాగంగానే ముస్లిమ్స్‌కు నలుగురు భార్యలుంటారు. ఒక్కొక్కళ్ళు 12 మంది, 10 మంది కంటారు కాబట్టి హిందువులందరూ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అనేటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉన్నది, ఏమున్నది కనుక చూసినట్లయితే ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్‌పీ, బజరంగ్ దళ్, మోహన్ భాగవత్ నుండి మొదలుపెట్టుకుంటే 2014 నాడే 2014 నుండే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అనబడేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పార్లమెంటు మరియు అసెంబ్లీల నియోజకవర్గాల పునర్విభజన వెనక ఆహ్, వాళ్లకు లబ్ధి చేకూరుతుంది గదా! ముస్లిమ్స్ రేపొద్దున వివిధ రాష్ట్రాలలో 28 రాష్ట్రాలలో వాళ్ళ జనాభా బాగా పెరిగింది కాబట్టి, వాళ్ళే ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రులు అవుతారు గదా! అని ఇప్పటిదాకా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ యొక్క పార్లమెంటు మరియు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో పాటుగా దానికి లింక్ చేసినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుల వలన కూడా ఈ యొక్క ముస్లిమ్స్ కుటుంబాలకు మరియు నలుగురు భార్యలు కనీసం 10 మంది చొప్పున ఒక్క మొగుడు 50 మంది, 40 మంది పిల్లలను కంటున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళకే అధికారం ఎక్కువ పోతుంది గదా అనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎందుకు రావడం లేదు? మరి ఎందుకు చేయడం లేదు అనబడేటువంటి ప్రశ్న తరచుగా ముస్లిమ్స్‌కు వచ్చినప్పటికీ కూడా బయట చెప్పడానికి ఐక్యత లేకుండా ప్లాట్‌ఫార్మ్స్‌ను నిర్మించుకోలేక, బయట చెప్పుకోలేక మదన పడుతున్నటువంటి వాళ్ళ గురించి కూడా ఈ యొక్క ప్రశ్న వస్తున్నది. కాబట్టి ముస్లిమ్స్‌కే ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది కాబట్టి, ముస్లిం జనాభాయే పెరుగుతుంది కాబట్టి 2050 వరకు ముస్లిమ్సే భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి పదవి కూడా వాళ్ళకే దక్కాలని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏమైనా దయదలిచారా? లేకుంటే హిందువులకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారా అనబడేటువంటి అనుమానము ఇక్కడ రావాల్సిందే, అందరికీ చూడవలసిందే. కాబట్టి ముఖ్యంగా ఒకవేళ వాళ్ళే గనక ముస్లింలే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారు అని అనుకుంటే మరి దక్షిణ భారతదేశంలో హిందువులకు కానీ, దేశంలో కానీ హిందువులకు ఏ పదవులు అవసరం లేదా అనబడే ప్రశ్నే వస్తున్నది. సీరియస్‌గా ఆలోచించాడు ఒక్కసారి?